Now let we start కెమిస్ట్రీ. ఈ రసాయన శాస్త్రంలో కెమిస్ట్రీలో మనకి కావాల్సిన టాపిక్స్ అసలు ఏమేమి అడుగుతున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మనం బాగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమున్నాయి. నెంబర్ 1, ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్ దీంట్లో నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్. నెంబర్ 2, టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ బాండింగ్. టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ బాండింగ్, రసాయన చర్యలు రకాలు, రసాయన బంధము, వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. కన్ఫర్మ్డ్ క్వశ్చన్ ఫ్రమ్ హియర్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్, metallurgy. Pakka question, 2 or 3 questions from here. Metallurgy, combination of the metals, nothing but alloys, its applications, ore elements and extraction metals, such type of things. Metallurgy, most important one, most important one for us especially. And then we have modern periodic table, ఆధునిక ఆవర్తన పట్టిక, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అండ్ జనరల్ కెమిస్ట్రీ, దీంట్లోనే మొత్తం జనరల్ కెమిస్ట్రీని నేర్చుకోవాలని, జనరల్ కెమిస్ట్రీ. సో విత్ దిస్ అవర్ టాపిక్స్ గోయింగ్ టు కంప్లీట్. ఇక్కడ మనకి ఎక్కువ టైం పడుతుందండి, ఈ జనరల్ కెమిస్ట్రీలో నుంచి మనం చూసుకోవాలి. ఎట్ ద ఫైనల్ వీ హ్యావ్ ద ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ గురించి నేర్చుకునేటప్పుడు మనకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయి? 1, గ్లోబల్ వార్మింగ్. 2, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, 3, యాసిడ్ రెయిన్స్, ఆమ్ల వర్షాలు. ఓకే. 4, ఓజోన్ లేయర్ డిప్లేషన్. వీటి గురించి కొంచెం ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఉంటున్నాయి. భూతాపం లేదా భూమి వేడెక్కడం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం, యాసిడ్ రెయిన్స్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ లేయర్ డిప్లేషన్, ఓజోన్ పొర క్షీణత. దాంట్లో నుంచి ఎన్విరాన్మెంట్లో యాక్ట్స్ వస్తున్నాయండి, చట్టాల గురించి ఉన్నాయండి. ఈ చట్టాల గురించి కూడా తెలిసి ఉండాలి. దీంట్లో మళ్ళీ మనకి రివల్యూషన్స్, ఉద్యమాలు ఉన్నాయండి. ఆ ఉద్యమాల గురించి కొంత చిన్నగా అవగాహన ఉంటే సరిపోతుందండి. సో వీ హ్యావ్ ద రివల్యూషన్స్ and again we have the acts and again we have the 4 aspects in the environment. ఇవి చూస్తూ మనం కంప్లీట్ చేసుకుందాం. కెమిస్ట్రీలో నుంచి కూడా మనకి 8 నుంచి 10 ప్రశ్నలు వస్తున్నాయి, 8 to 10 క్వశ్చన్స్. దాంట్లో కన్ఫర్మ్డ్గా క్వశ్చన్స్ వచ్చే కార్నర్స్ మనకి 3 ఉన్నాయండి. అటామిక్ స్ట్రక్చర్ ఒకటి ఉంది, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ఒకటి ఉంది, మెటలర్జీ ఒకటి ఉంది, ఎన్విరాన్మెంటల్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి ఉంది. ఇవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం కెమిస్ట్రీలో నుంచి గెయిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎట్ ద ఎండ్ జనరల్ కెమిస్ట్రీ, నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎగ్జామినేషన్, ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు అస్. మనకి అన్ని ఎగ్జామ్స్కి దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే జనరల్ కెమిస్ట్రీలో నుంచి మనకు కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. అసలు మనకి 25 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు. దాంట్లో ఫిజిక్స్లో నుంచి 10 or 12 వరకు వస్తున్నాయండి, 10 నుంచి 12 ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో నుంచి కూడా 10 నుంచి 12 ప్రశ్నలు వస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలండి. సో మనకు ఉన్నటువంటి ప్రియారిటీ అలాంటిది. సో కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు ఏం చేయండి, అటామిక్ స్ట్రక్చర్, తర్వాత యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, మెటలర్జీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ జనరల్ కెమిస్ట్రీ కనుక మంచి పట్టు తెచ్చుకుంటే సో వీ కెన్ గెట్ ద మోర్ మార్క్స్. 25 మార్క్స్ ఇక్కడ నుంచి గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయండి. సో ఫ్రమ్ ద కెమిస్ట్రీ ఒకసారి ఎలిమెంట్స్ చూస్తే, ఎలిమెంట్స్లో నుంచి మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూ ట్రై టు లెర్న్ పర్ఫెక్ట్లీ 30 ఎలిమెంట్స్, 30 ఎలిమెంట్స్ అయితే మనకు వచ్చి ఉండాలండి. 30 మూలకాలు నోటికి తెలిసి ఉన్నప్పుడు మనం కొంచెం మాట్లాడుకోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరున్నారండి? రసాయన శాస్త్ర పితామహుడు రాబర్ట్ బాయిల్. ఎలిమెంట్ని ఫస్ట్ డిఫైన్ చేసింది తనేనండి. ఎలిమెంట్ ఫస్ట్ డిఫైన్డ్ బై రాబర్ట్ బాయిల్. మూలకాన్ని మొట్టమొదట నిర్వచించింది రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త. ఆ మూలకానికి సంకేతాన్ని సూచించింది ఎవరు? మళ్ళీ బెర్జీలియస్. జార్జ్ బెర్జీలియస్ ఫస్ట్ గివెన్ ద సింబల్ టు ద ఎలిమెంట్స్. మూలకానికి మొట్టమొదటి సంకేతాన్ని సూచించింది జార్జ్ బెర్జీలియస్. అండ్ దెన్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ, మోడర్న్ కెమిస్ట్రీ ఫాదర్ లెవోయిజర్. సో
హూ నేమ్డ్ యాజ్ ఆక్సిజన్, ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు అంటే లెవోయిజర్. ఓకే, అండ్ ఆల్సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని కనుక్కున్నది కూడా ఎవరు అనండి, లెవోయిజర్. సో హీ ఓన్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ తర్వాత ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓలార్, హూ ఇన్వెంటెడ్ ఆర్ హూ డిస్కవర్డ్ యూరియాని ప్రిపేర్ చేసిండని. మొట్టమొదట కనుగొనబడిన కర్బన సమ్మేళనం, ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ డిస్కవర్డ్ బై ఓలార్ ఓన్లీ, దట్ వాజ్ యూరియా. అది యూరియానే కనుక్కున్నాడు. సో ఆయన ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరండి, నీల్స్ బోర్. నీల్స్ బోర్ ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ. భౌతిక రసాయన శాస్త్ర పితామహుడు అయితేనేమో నీల్స్ బోర్ అని చెప్పుకుంటాం. ఒకసారి మనకి ఫస్ట్ ఇక్కడ ఈ మూలకాల గురించి మాట్లాడుకుందామని. ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్. ద ఫస్ట్ వన్ యు ట్రై టు అండర్స్టాండ్, నో ప్రాబ్లం. వన్స్ హైడ్రోజన్ అండ్ హీలియం. నెంబర్ 3 లిథియం. 4 బెరీలియం. 5 బోరాన్. 6 కార్బన్. 7 నైట్రోజన్. 8 ఆక్సిజన్. 9 ఫ్లోరిన్. 10 నియాన్. 11 sodium. 12 magnesium. 13 aluminium. 14 silicon. 15 phosphorus. 16 sulfur. 17 chlorine. 18 argon. 19 potassium. 20 calcium. 21 scandium. 22 titanium. 23 vanadium. 24 chromium. 25 manganese. 26 iron. 27 cobalt. 28 nickel. 29 copper. 30 zinc. So these are the elements up to 30. Why we are saying? See once here in these 30 elements we have so many questions. ఈ 30 మూలకాలు నేర్చుకుంటే మనం ఏమేం క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు. వ్యాలెన్సీస్ అనే క్వశ్చన్కి ఫేస్ చేయొచ్చు, సంయోజకతల గురించి. నెంబర్ 2 కెమికల్ బాండింగ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి, రసాయన బంధాలు ఈజీగా అర్థమవుతాయి. నెంబర్ 2. నెంబర్ 3 లాటిన్ నేమ్స్ ఈజీగా రాయొచ్చు. ఇక్కడ నుంచి తెలిస్తే లాటిన్ నేమ్స్, జనరల్ నేమ్స్ కూడా ఈజీగా రాసేయచ్చు. నెంబర్ 4 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ రాయడం ఈజీ అవుతుంది. ఎలక్ట్రాన్ విన్యాసాలు మనకి సెంట్రల్ ఎగ్జామ్స్లో కన్ఫామ్గా అడిగే ప్రశ్న. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ కూడా రాయొచ్చు. ఒక 30 ఎలిమెంట్స్ మాత్రం మనం పర్ఫెక్ట్గా బై హార్ట్ చేసి ఉంచుకోవాలి. రైట్, ఇందులో ఫస్ట్ది సెకండ్ అది ఇనర్ట్ గ్యాస్. నియాన్ ఇంకొక ఇనర్ట్ గ్యాస్. ఇక్కడ ఆర్గాన్ ఇదొక ఇనర్ట్ గ్యాస్. ఈ ఇనర్ట్ గ్యాస్లో కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్ కాబట్టి సో దే స్టేబుల్గా ఉంటాయి, అవి స్థిరంగా ఉంటాయి. సో దే నెవర్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్స్, అవి పార్టిసిపేట్ అవ్వవు. అండ్ దానికి దగ్గరలో ఉన్న ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే దాన్ని పొందే క్రమంలో ఐదర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్లను పోగొట్టుకోవడం కానీ ఎలక్ట్రాన్లను పొందడం కానీ జరుగుతుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ పొందింది అనుకోండి రుణావేశం వస్తుంది. ఓకే, ఎలక్ట్రాన్ పోగొట్టుకున్నది అనుకోండి, అప్పుడు దానికి ఏ ఆవేశం వస్తుంది, ధనావేశం వస్తుంది. ఇప్పుడు చూడండి లిథియం ఈస్ దేర్, లిథియం Li. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయినింగ్ పాజిటివ్ చార్జ్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయినింగ్ ద నెగిటివ్ చార్జ్. లిథియం ఇది 2కు దగ్గరలో ఉందా, 10కి దగ్గరలో ఉందా, 2కు. మీకు నెంబర్ తెలిస్తేనే అది ఈజీ అవుతుంది వ్యాలెన్సీ రాయడం. సో ఇప్పుడు లిథియం హీలియంకి దగ్గర ఉంది, ఒకటే ఉంది, ఒకటి పోయింది అనుకోండి, ఇఫ్ ఇట్ లాస్ 1 సో దెన్ యూ విల్ గెట్ ద హీలియం స్టెబిలిటీ. ఒకటి లాస్ అవ్వాలి అంటే 1+, అంటే దాని వ్యాలెన్సీ 1 ప్లస్ ఆ మైనస్ తర్వాత 1 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బెరీలియం ఉంది 4 నెంబర్, హీలియంకి దగ్గరగా ఉందా, నియాన్కి దగ్గర ఉందా, హీలియం. సో అప్పుడు అది 2 లాస్ అయింది అనుకోండి, అప్పుడు అది హీలియం పొందుతుంది అంటే 2+. ఇప్పుడు బోరాన్ ఉంది, బోరాన్ ఇస్ ఐదర్ ఇట్ ఈస్ నియరర్ టు హీలియం ఆర్ నియాన్, హీలియంకి దగ్గర ఉంది.
సో అంటే 3 లాస్ అయింది అనుకోండి, అయిపోయింది. దిస్ కార్బన్ ఈస్ ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ టు ద హీలియం అండ్ నియాన్. ఇప్పుడు ఇన్ని పొంది నియాన్ అయితే కాదు, ఇన్ని పోగొట్టుకుంటుంది. సో కాబట్టి కార్బన్ ఈస్ 4+. కార్బన్ హ్యాస్ 4+. యు సీ ఫ్లోరిన్ ఈస్ నియరర్ టు నియాన్. ఇది నియాన్కి దగ్గర ఉంది. ఒకటి పొందింది అనుకోండి మైనస్, అప్పుడు అది నియాన్ అవుతుంది. ఆక్సిజన్ నియరర్ టు ద నియాన్. ఒకటి 2 పొందింది అనుకోండి నియాన్ అవుతుంది, 2-. నైట్రోజన్ ఉంది. ఇఫ్ ఇట్ గెయిన్స్ 3 దెన్ ఇట్ గెయిన్ ద నియాన్. సో 3-. ఇట్లా. సో ఇప్పుడు చూసుకోండి, లిథియం ఉంది, మోనోవాలెన్స్. బెరీలియం ఉంది, డైవాలెన్స్. బోరాన్ ఉంది, ట్రైవాలెన్స్. కార్బన్ ఉంది, టెట్రావాలెన్స్. నైట్రోజన్ ట్రైవాలెన్స్. ఆక్సిజన్ డైవాలెన్స్. ఫ్లోరిన్ మోనోవాలెన్సీ. ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైపోతుంది మోనోవాలెన్సీ, డైవాలెన్సీ, ట్రైవాలెన్సీ, టెట్రావాలెన్సీ అని. అప్పుడు మనం అక్కడ నుంచి మళ్ళీ ఈజీగా చెప్పవచ్చు. సోడియం ఉంది, నియానికి దగ్గర ఉంది, ఒకటి లాస్ అయింది, Na+. మెగ్నీషియం ఉంది, 2+. అల్యూమినియం ఉంది, 3+. ఇప్పుడు మళ్ళీ ఇది ఆర్గానిక్ దగ్గర ఉంది, క్లోరిన్ మైనస్. ఇది సల్ఫర్ 2-. ఫాస్ఫరస్ 3-. ఇప్పుడు సిలికాన్ ఉంది, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ టు నియాన్ అండ్ ఆర్గాన్. ఇక్కడ జస్ట్ ఓన్లీ 4+. లాస్ అవుతుంది అంతా, అయిపోయింది. సో దీస్ టూ అప్ టు 20 ఓన్లీ విల్ డిస్కస్ అబౌట్ ద వాలెన్సీస్. యు సీ పొటాషియం ఒకటి పోగొట్టుకుంది, K+. కాల్షియం 2 లాస్ అయింది, 2+. సార్ వాట్ అబౌట్ ద హైడ్రోజన్? హైడ్రోజన్కి 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఐదర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ H+ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ H-. ఇప్పుడు హైడ్రోజన్కి కాటయాన్ని ఏమని చెప్తారండి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంది అనుకోండి, హైడ్రోజన్ అని చెప్తారు. హైడ్రోజన్, దిస్ ఈస్ నోన్ యాజ్ హైడ్రోజన్. కాటయాన్ అంటాం. ప్లస్ వచ్చింది అనుకోండి కాటయాన్ అంటాం, మైనస్ వచ్చింది అనుకోండి ఆనయాన్ అంటాం. సో ఇది హైడ్రైడ్ అని. హైడ్రైడ్. హైడ్రోజన్ ఆనయాన్ is said to be హైడ్రైడ్. హైడ్రోజన్ కాటయాన్ is said to be హైడ్రోజన్ అని చెప్తామండి. సో ఇవి మనకు ఉన్నటువంటి వ్యాలెన్సీస్. ఇక్కడ వ్యాలెన్సీస్ చెప్పడం ఈజీ. ఇప్పుడు మనకు మోనో వ్యాలెన్సీస్ ఎన్ని ఉన్నాయి? అప్ టు 20. మోనో వ్యాలెన్సీ ఎలిమెంట్స్ అప్ టు 20 ఎన్ని ఉన్నాయండి? 1. ఇది ఓన్లీ 1గా కన్సిడర్ చేయండి. 1, 2, ఇక్కడ నుంచి 3, 4, 5, 6 ఉంటాయండి. 1, 1, 2, 3, 4, 5, 6. 6 elements are there. In the 20 elements, we have the monovalence elements are 6. Divalence elements ఎన్ని ఉన్నాయి అంటే ద్విసంయోజకత ఉండేటివి ఎన్ని ఉన్నాయి? అప్ టు 20. 1 డైవాలెన్స్ ఉండేటివి, 1, 2, 3, 4, 5. Up to 20 we have the 5 divalency elements. And next trivalence elements up to 20. 1, 2, 3, 4, only 4. Trivalence elements up to 20 we have 4. Tetravalence elements only 2. One is a carbon, another one is a silicon. Up to 20 we have 2 elements are there, tetravalency. So like this they are asking. One more thing, you see, you can easily write the chemical bondings also. Na+, 1 electron giving, chlorine 1 electron taking, receiving. So Na+, Cl-, like that we are saying. Mg2+, 2 electrons giving, 2 Cl-, 2 chlorines I have. So means 2 electrons will be received. Like that we can easily understand this one valencies with. మనకు సంయోజకతలు అర్థమైతే మనకు రసాయన బంధాలు అర్థమవుతాయి. మనకి ఇది అర్థమైందంటే 30 వరకు వచ్చినాయి అని అంటే దాని నుంచి మనం ఎలక్ట్రాన్ విన్యాసాలు ఈజీగా రాయొచ్చు. రైట్. హియర్ ఆఫ్టర్ we have the Latin names and general names. You see, sodium is there, we are writing Na. Sodium saying Na writing. So because of its Latin name is natrium, such type of questions are asking. Natrium, Latin name is natrium, general name is sodium. Okay. And next, sodium, aluminum, magnesium, silicon, phosphorus, sulfur, chlorine, argon. Potassium is there. Potassium saying but writing K. So here kalium.
potassium, calcium, scandium, titanium, vanadium, chromium, manganese, iron we are saying, but writing Fe because it is a ferrum. It is a ferrum, iron, cobalt, nickel, copper we are saying, but we are writing Cu because cuprum. And again we have tungsten, but writing W because wolfram. And next we have gold, but writing Au, aram. And next we have silver, writing Ag because of argentinum, silver, Ag, argentinum. Next you see here we have tin, but writing Sn, stannum, Sn, stannum, tin. And lead, but we are writing Pb, plumbum. Mercury, but we are writing Hg, hydrargyrum. Okay. And next we have antimony, Sb, stibium, antimony, stibium. Like this we have such type of general elements and their Latin names. Sodium we are saying, but we are writing Na. Natrium, potassium, kalium Latin name, iron, ferrum Latin name, copper, cuprum is the Latin name, tungsten, wolfram is the Latin name, and gold, arum is the Latin name, and silver, argentinum is the Latin name, and tin, stannum is the Latin name, and lead, plumbum is the Latin name. And here we have mercury, hydrargyrum is the Latin name, and antimony, stibium is the Latin name. So these are the basic points for our chemistry going to start. So now we are going to start about the atomic structure. ఈ అటామిక్ స్ట్రక్చర్లో మనకి పరమాణు నిర్మాణము. So we have three main concepts. Number one, types of orbitals. Number one, ఆర్బిటాల్లు రకాలు, ఒకటిది తెలిసి ఉండాలి. నెంబర్ టూ, we have quantum numbers. Definite question from here. Quantum numbers, and then we have rules to fill the electron configurations, Hofbauer principle, Hund's principle, Pauli's exclusion principle, those. And finally we have Bohr's atomic model. ఇవి తెలిస్తే మనకి ఇందులో మిస్ కాదండి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ రావాలి. ఎలక్ట్రాన్ విన్యాసాలు ఎలా రాస్తారో తెలిస్తే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ద అటామిక్ స్ట్రక్చర్. ఆర్బిటాల్, ఉపకక్ష అని చెప్తాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఆర్బిటాల్ అంటే ఏంటిది? టు నో ద మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ద ఎలిమెంట్ ఆటమ్. ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ను కనుగొనే గరిష్ట సంభావ్యత కలిగిన ప్రాంతం. ఎలక్ట్రాన్ను కనుగొనే గరిష్ట సంభావ్యత కలిగిన ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే ఆర్బిటాల్ అని చెప్తున్నాం. సో ఆర్బిటాల్స్ అగైన్ వీ హ్యావ్ 4 types: s orbital, p orbital, d orbital, f orbital. We have 4 types of orbitals. So here s orbital shape, it is spherical in the shape. P orbital, it is dumbbell in the shape, ముద్గర ఆకృతిలో ఉంటుంది. d orbital, it is in the shape double dumbbell. It is in the double dumbbell shape. And f orbital, it is in the 4 dumbbell we are saying are complex. ఇది చతుర్ముద్గర అనొచ్చు లేదా మనం సంక్లిష్టం అనొచ్చు.
Again, how many maximum number of electrons to fill? S orbital fill only 2 electrons. S orbital లో మనకి గరిష్టంగా పట్టేవి ఓన్లీ 2 ఎలక్ట్రాన్లు మాత్రమే. సో లైక్ దిస్ ఓన్లీ 2 electrons. Right? The p orbital it fill 6 electrons. ఓన్లీ ఇక్కడ 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. px, py, pz. సో ఇట్ ఫిల్ ఓన్లీ అప్ టు 6 ఎలక్ట్రాన్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 6. 1 నుంచి 6 వరకు ఎన్నైనా పట్టవచ్చు. దాంట్లో మనకి 6 వరకు అయితే మ్యాక్సిమం. d orbital maximum number of electrons are 10. So here we have dxy, dyz, dzx, dx square minus y square, dz square. So here we have 10 electrons, maximum number of electrons, and f orbital we have 14. We have 14 maximum number of electrons. So these are the type of orbitals and their shapes of the orbitals and their maximum number of electrons. Here s orbital only directionless orbital. దిశ లేని ఆర్బిటాల్ ఏది అని అడిగితే s orbital అంటారు. ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఫస్ట్ గివెన్ బై సోమర్ఫీల్డ్. సో ఇక్కడ మనకి దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగినప్పుడు సోమర్ఫీల్డ్ అని చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు మనకి క్వాంటమ్ నెంబర్స్ కావాలి. హౌ మెనీ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ దే? యు సీ వన్స్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, నెంబర్ 1. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, నెంబర్ 2. అజిముతల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, and number 3 magnetic quantum number, magnetic quantum number, and finally we have spin quantum number. So these are the quantum numbers. One is a principal quantum number, and the second one is azimuthal quantum number and magnetic quantum number, and then we have spin quantum numbers. So first, who given this or who proposed this? Principal quantum number, Niels Bohr. నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ప్రిన్సిపల్ ప్రధాన క్వాంటం సంఖ్యను కనుక్కున్నాడు. ప్రధాన క్వాంటం సంఖ్యను కనుగొన్నది ఎవరు అని అడిగితే నీల్స్ బోర్ అని చెప్తారు. నెక్స్ట్ అజిముతల్ క్వాంటం నెంబర్. దిస్ వన్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. ఈయననే కనుక్కున్నాడండి. సో ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆల్సో గివెన్ బై హిమ్. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ గివెన్ బై లాండే. లాండే అనే శాస్త్రవేత్త వీటిని కనుక్కున్నాడు. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. దీస్ 2 scientists, Uhlenbeck and Gaude Smith, 2 scientists discovered the spin quantum number here. So they are representing ఎలిమెంట్స్ వేటితోటి సూచిస్తారు. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డినోట్ విత్ లెటర్ స్మాల్ n, అండ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ డినోట్ విత్ లెటర్ l, అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ డినోట్ విత్ స్మాల్ m, అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ డినోట్ విత్ s. ఇక్కడ మనకి n, l, m, s అనే అక్షరాలతోటి చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ సో దేర్ వాల్యూస్, ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయో ఒకసారి చూద్దాం. ఎన్ వాల్యూ స్టార్ట్ ఫ్రమ్ 1, 2, 3 సో ఆన్. 1 నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫ్రమ్ 0, 1, 2, 3 సో ఆన్ అని చెప్తాం. మరి ఎమ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎమ్ వాల్యూస్ మైనస్ సో ఆన్, మైనస్ 0 ప్లస్ సో ఆన్. మైనస్ ఉంటాయి, 0 ఉంటాయి, ప్లస్ ఉంటాయి. దెన్ వాట్ అబౌట్ స్పిన్? స్పిన్ హ్యావింగ్ ఓన్లీ 2, ప్లస్ ఆర్ మైనస్, plus of or minus of, only 2 values having. So what are the applications of these quantum numbers? Applications ఏమన్నా అవి క్వశ్చన్స్ వస్తున్నాయి. The first one application ఏంటిది? To know the size and energy of the orbit. మనకి size and energy of the shell, కక్ష యొక్క శక్తి మరియు దాని సైజు తెలుసుకోవడానికి ఇది పనికొస్తుంది. కక్ష యొక్క శక్తి మరియు సైజ్ అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, దాని పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది పనికొస్తాయి. అజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్.
అంటే ఏ ఆర్బిటాల్ ఏ షేప్లో ఉందని చెప్తుంది. షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అంటే ఎస్ ఆర్బిటాల్ వస్తే మనకి స్పెరికల్ షేప్లో, పి ఆర్బిటాల్ అయితే డంబల్ అలా ఉందని చెప్పేది మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఇంకా మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వస్తే స్పేషియస్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. ఆర్బిటాల్ల ప్రాదేశిక దిగ్విన్యాసం చెప్తాయి. స్పేషియస్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్, ఆర్బిటాల్ల ప్రాదేశిక దిగ్విన్యాసం గురించి తెలియజేసేది మనకు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇంకా స్పిన్ అయితేనేమో సెల్ఫ్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ల ఆత్మభ్రమణాన్ని గురించి తెలియజేస్తుంది. సెల్ఫ్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ల ఆత్మభ్రమణం గురించి చెప్తేనేమో స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటున్నాం. ఇక్కడ ఆర్బిటాల్ల ప్రాదేశిక దిగ్విన్యాసం గురించి చెప్తేనేమో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అన్నాము. నెక్స్ట్ ఆర్బిటాల్ల కక్షల ఆకృతుల గురించి చెప్తేనేమో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అన్నాము. అలాగే మనకి ఇక్కడ కక్ష యొక్క శక్తి మరియు సైజు చెప్తేనేమో దాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అన్నాం. మరి ఫార్ములాస్ ఏమున్నాయి ఇక్కడ? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి అయితే 2n². ఈ ఫార్ములాను బేస్ చేసుకొని దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ అజిముతల్ క్వాంటమ్ నెంబర్కి అయితేనేమో ఎల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం n-1 తోటి. అలాగే ఎల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం m ఈజ్ ఈక్వల్స్ టు 2l+1 తోటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ ఏముంది? ఓన్లీ ప్లస్ ఆఫ్ ఇచ్చింది అనుకోండి, అంటే అప్ యారో మార్క్ ఉందనుకోండి, పైకి బాణం గుర్తు అంటే సవ్య దిశలో ఉంటేనేమో పైకి బాణం గుర్తు, పైకి బాణం గుర్తు ఉంటేనేమో ప్లస్ ఆఫ్, అంతేనండి. సో ఎలక్ట్రాన్ కనుక అపసవ్య దిశలో ఉందనుకోండి, అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉందనుకోండి, అప్పుడు అది -1 అని సూచిస్తుంది. అంతకు మించి దీంట్లో ఏం లేదండి. సో సెల్ఫ్ ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ల ఆత్మభ్రమణాన్ని ఈ ధృవీకరించిన ప్రయోగం ఏది ఉందని అడుగుతాడు. సో దీన్ని ఎవరు డిటర్మైన్ చేసిలంటే, నిర్ధారించింది ఎవరు అంటే స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ డిటర్మైన్ ద సెల్ఫ్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. దాన్ని నిర్ధారించింది ఎక్స్పెరిమెంటల్గా అంటే స్టెర్న్ గెర్లాక్ అనే ఎక్స్పెరిమెంట్ తోటి దాన్ని ప్రూవ్ చేశారు. సో ఇలా మనకి అప్లికేషన్స్ తెలిసి ఉండాలి, వాటికి సంబంధించిన ఫార్ములాస్ తెలిసి ఉండాలి, దాన్ని ఎవరు ప్రపోజ్ చేసిలో తెలిసి ఉండాలి, డినోషన్ లెటర్స్ తెలిసి ఉండాలి, వాటి వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇందులో నుంచి మనకి ఏదో క్వశ్చన్ వస్తుందండి. సో దీంట్లో నుంచి మళ్ళీ మనకు క్వశ్చన్స్ ఎట్లున్నాయనేది ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఇది మనకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉంది కదనండి. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది? 2n². సో ఓకే, సో 2n² అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద 5th షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 5వ కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు ఎన్ని అని అడిగిండు ఎగ్జామ్లో. ఎలక్ట్రాన్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద 5th షెల్? సో దెన్ యూ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్ 2 × 5². 2 × 5². 5² 25, 25 2s are 50. Number of electrons if they ask, then you write 2n². If number of orbitals asked, just to do n². Only n² చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద 5th షెల్ హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ దేర్? ఆర్బిటాల్స్ మీన్స్ ఓన్లీ 25. Orbitals 25, number of electrons 50. So likewise, so okay, whatever they ask you have to simply do this with the formula 2n². We can say how many number of electrons, with the n² number of orbitals only we can say. So right, this is the application of principal quantum number. And one more thing, you see here in the azimuthal quantum number we have L is equals to n-1. This is L is equal to n-1. In this L is equal to n-1, you see, for example, n value given, L value given, n 1 2 3 4. Then L values becomes -1, 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2, 4 - 1 3. So now the shape of the orbitals, and before that what the orbitals will come. If L is equals 0, the orbital is S. That orbital is S. If L is equal to 1, it is P. L is equal to 2, that is D. L is equal to 3, F. So this is important. For S orbital, L value is 0. For P orbital, L value is 1. For D orbital, L value is 2. For F orbital, L value is 3. This is important. So before our class we started, in the beginning we have discussed shapes already. S orbital shape spherical in shape. P
p orbital dumbbell in shape, d orbital double dumbbell, f orbital either complex you say or 4 dumbbell you say, 4 dumbbell or complex, d orbital double dumbbell, p orbital dumbbell, s orbital spherical in the shape. So this is L is equal to n minus 1 azimuthal quantum number. So here from you have to identify or remember this one perfectly. L values for given orbitals. S orbital L value is 0, p orbital L value is 1, d orbital L value is 2, and f orbital L value is 3. So these are azimuthal quantum number applications. And one more thing, you see magnetic quantum number from m is equals to 12 plus 1 is given. For suppose L is equal to 3 given, they are asking to find what is the m value. L is equal to 3, then m is equal to dash. So simply substitute m is equals to 2 into 3 plus 1. 2 3s are 6, 6 plus 1 7. So how sir? See, those values you start from minus and end with plus. So minus 3, minus 2, minus 1. Along with 0 you write 1, 2, 3. So here plus values are 3, minus values are 3, and again we have the 0. 2 times means 2l plus 1 0, so 2l plus 1. So whatever the value give to us, so you simply substitute in that and then we will get the m value. మీకు l will with దానిలో substitute చేయండి, అప్పుడు m విలువ వస్తుంది. For example, m only given, m is 11 given, so then find the l value. So here you write m is equals to 11, 11 is equals to 12 plus 1, 12 plus 1. ఆ ప్లస్ 1 ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమని రాసుకోవచ్చు, 11 minus 1 is equals to 12. 11 minus 1 is 10. So 10 is equals to 12. But we require only L value, not 2 L values. So if 2 is come to left, then by 2. So L value is a 5. L value is a 5. So this is the concept about the quantum numbers. Principal quantum number, azimuthal quantum number, and magnetic quantum number, and spin quantum number. So here we have after the quantum numbers తర్వాత ఎలక్ట్రాన్ విన్యాసాలు ఎలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సూచించే విధానం చూద్దాం. NLX. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్. సో ఇక్కడ ఎన్ రాసినాం, ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే విధానం. ఎన్ రాస్తే అది ఏ కక్షలో ఉన్నదో చెప్తుంది. ఎల్ రాసినాం, అది ఏ ఉపకక్ష ఏ ఆర్బిటాల్లో ఉందో చెప్తుంది. ఎక్స్ రాసినాం, అందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో చెప్తుంది. ఫర్ సపోజ్ యు సీ 2p5. In this 2p5, what is the n value? N value is 2. What is the L value? P. P అంటే L వాల్యూకి ఎప్పుడు P వస్తుంది? L is equal to 0 అయితే S, L is equal to 1 అయితే P, L is equal to 2 అయితే D, L is equal to 3 అయితే F. కాబట్టి ఇక్కడ P ఉంది అంటే L is equal to ఎంతనండి? 1. So how many electrons are there? 5. 2, 1, 5. NLX. N is the shell, L is the orbital, X is the number of electrons. This is the representation of electron configuration of given element. ఒక మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే విధానం NLX తో సూచిస్తాం. మరి ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలంటే ఎవరిని వాడాలి? సో వి యూస్ మైలార్ డయాగ్రామ్. మైలార్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది? 1s, S ఆర్బిటాల్ నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఫస్ట్ది S నుంచి స్టార్ట్ అవుతుంది. 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s. p ఆర్బిటాల్ సెకండ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 2p, 3p, 4p, 5p, 6p. d ఆర్బిటాల్ థర్డ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకే 3d, 4d, 5d. f ఆర్బిటాల్ ఫోర్త్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 4f. సో నవ్ యూ సీ ఫస్ట్ ఎలక్ట్రాన్ విల్ ఎంటర్ ఇంటూ 1s. ఆఫ్టర్వర్డ్స్ అగైన్ ఇట్ విల్ గో టు బ్యాక్, పైకి వచ్చి మళ్ళీ 2sలో నిండుద్ది, మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి 2p, 3s నిండుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి 3p, 4s నిండుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి 3d, 4p, 5s నిండుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి 4d, 5p, 6s, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇలా నిండుతాయండి. సో నౌ ద ఆర్డర్ ఈస్ ఇంపార్టెంట్. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d.
సో మనకి 30 వరకు సరిపోతాయండి, 30 వరకు చాలు కాబట్టి ఎస్లో ఎన్ని ఉంటాయండి? సో ఇన్ ద ఎస్ వీ హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్, ఇన్ పి 6 ఎలక్ట్రాన్స్, ఇన్ డి 10 ఎలక్ట్రాన్స్, ఇన్ ఎఫ్ 14 ఎలక్ట్రాన్స్. ఒకసారి ఆర్డర్ చూసుకొని 30 వరకు వస్తే చాలు. ఏమేమి ఉన్నాయి? 1s 2s 2p 3s 3p 4s 3d. just 7 try to remember 7 words: 1s 2s 2p 3s 3p 4s 3d. this is the order. This order only you should follow for writing of the electron configuration. For example, now let you see different elements. Third to 9 elements, 2 crossed, 2 అంటే హీలియం, దాన్ని దాటి వెళ్ళిపోయినాం. 10 రాయలేదు, నియాన్ లోపు ఉన్నవి. థర్డ్ నుంచి 9 వరకు చూద్దాం. అంటే ఇందులో ఉన్నవి 9 వరకు, వీటన్నిటికి ముందు 2 నెంబర్ ప్లేస్లో హీలియం అని రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్ తీసుకుందాం, కార్బన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో కార్బన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, బిఫోర్ ఆఫ్ దట్ కార్బన్ ఇస్ నెంబర్ ఇస్ ఇంపార్టెంట్. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్ ఇస్ 6. సో నౌ 6, ఇందులో 6 వచ్చేటట్టు ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. 1s 2s 2p 3s 3p 4s 3d. నౌ యూ ట్రై టు ఫిల్ ఇన్ దిస్ 6 ఎలక్ట్రాన్స్ రావాలి. ఎస్లో ఎన్ని పడతాయండి? 2, 2 విల్ బి ఫిల్. మళ్ళీ ఎస్లో ఎన్ని పడతాయండి? 2, 2 2 4 అయిపోయినాయి. పిలో 6 పట్టవచ్చు, కానీ మనకి ఇంకెన్ని కావాలి? 2 అయితే సరిపోతాయి. సో 2 ఓవర్ 1s2 2s2 2p6. దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. దీన్ని కొంచెం షార్ట్ ఫామ్లో రాద్దాం. 6 అంటే ఫస్ట్ 2 ఉన్నాయి కదండి, ఈ 2 ప్లేస్లో హీలియం రాసుకోవచ్చు. హీలియం 2s2 2p2 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ నుంచి రెండోది ఉంటేనే. సో ఇట్లా రాసుకున్నాం. ఇంకా ఎగ్జామ్లో ఎట్లా అడుగుతున్నాడు, ఇది కూడా ఇవ్వట్లేదండి. ఇంకా షార్ట్ ఫామ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలలో ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 2. సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 4. ఇలా ఇస్తున్నాడు 2, 4. సో ఇది కరెక్ట్ అండి. సో మనకి ఓల్డ్ మెథడ్ అయితే ఇది, షార్ట్ ఫామ్ అయితే ఇది, ప్రజెంట్ ట్రెండింగ్ మెథడ్ అయితే ఇది. సో ఇట్లా మనం అలవాటు చేసుకోవాలి. ఇంకొక 2-3 చూస్తే మనకు అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ అన్నాడు అనుకోండి, నియాన్ కన్నా ముందుది 9 నెంబర్ తెలిస్తేనే కాన్ఫిగరేషన్ రాస్తాను, లేకపోతే రాయరాదు. సో 9 రావాలి. 1s2 2s2 2p5, మనకు 5 వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ 2 ప్లేస్ రీప్లేస్ చేసుకొని ఏం రాసుకోవచ్చు అండి? హీలియం రాసుకోవచ్చు. హీలియం రాస్తే ఏమున్నాయండి అక్కడ? 2s2 2p5 ఉంది. ఇట్లా రాసిన పర్లేదు. ఇంకా షార్ట్ ఫామ్ ఎట్లా రాసుకోవచ్చు? ఫస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 2. సెకండ్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 7. సో 2, 7 ఇట్లా కూడా రాసుకోవచ్చు. సార్ ఇక్కడ నియాన్ రాకముందువి చెప్పినాం, ఒకవేళ నియాన్ వచ్చిన తర్వాత ఉన్నాయి అనుకోండి, అప్పుడు నియాన్ రీప్లేస్ చేసుకుంటాం 10 తర్వాత ఉన్న వాటికి. అంటే 11 నుంచి 17 దాకా చూద్దాం. 18 అంటే మళ్ళీ ఆర్గాన్ కదనండి. సో 11 నుంచి 17 దాకా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెగ్నీషియం ఇచ్చిండి అనుకోండి, మెగ్నీషియం నెంబర్ ఈస్ 12, ఇది 12 అనుకోండి. ఇప్పుడు ఇది 12 అయితే ఎట్లా రాస్తారు? ఫస్ట్ లాంగ్ ఫామ్ 1s2 2s2 2p6 3s2, ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు చూసుకోండి ఒకసారి. సో దీంట్లో ఫస్ట్ 2 ఉన్నాయి కదా అని ఇక్కడ తీసేసి హీలియం రాయొద్దండి, అలా కాదండి. మొత్తం చూసుకోవాలి 1 to 10 దాకా. 1s2 2s2 2p6 ఇక్కడ దాకా 10 ఉన్నాయి కదండి. ఇప్పుడు దీని ప్లేస్లో నియాన్ రాస్తాం, నియాన్ 3s2 అని రాస్తాం. ఇది షార్ట్ ఫామ్, అంటే లాంగ్ ఫామ్స్ రాయకుండా పనికొస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు మరి? ఫస్ట్ షెల్లో ఎన్ని నిండినాయండి? 2. సెకండ్ షెల్లో ఎన్ని నిండినాయండి? 8. థర్డ్ షెల్లో ఎన్ని ఉన్నాయండి? 2. అంటే ఇది కాన్ఫిగరేషన్. 2, 8, 2 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తాడు అంతే. ఒకవేళ క్లోరిన్ అన్నాడు అనుకోండి, మరి అప్పుడు ఎట్లా? క్లోరిన్, what is the number of chlorine? 17. If you know the number, then only you can easily write the electron configuration. If not, you could not able to write. So write 1s 2s 2p 3s 3p 4s 3d ఉన్నది అనుకోండి. ఇప్పుడు మనం 17 ఫిల్ చేయాలి. ఎస్లో ఎన్ని పడతాయి? 2. ఇక్కడ ఎస్లో ఎన్ని పడతాయి? 2. పిలో 6, 10 అయినాయండి. 10 ఎస్లో ఎన్ని? 2. మళ్ళీ పిలో ఎన్ని కావాలి? ఇంకా 5 వస్తే చాలు. సో ఇక్కడికి మనకి 17 అయినాయండి. 17 అంటే 10 క్రాస్ అయిపోయినాం కదండి. అంటే అప్ టు 10 దాకా ఎన్ని రాసుకోవచ్చు అండి? నియాన్ రాసుకోవచ్చు. ఇక్కడ దాకా నియాన్ రాస్తాం. నియాన్ ఇక మిగిలిన ఏంటి అండి? 3s2
3p 5 అయిపోయింది. ఇప్పుడు దీన్నే మళ్ళీ ఇంకా షార్ట్ ఫామ్లో ఫస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయండి 2, సెకండ్ షెల్లో ఎన్ని ఉన్నాయండి 8, థర్డ్ షెల్లో ఎన్ని ఉన్నాయండి 7. సో దిస్ ఈజ్ ద ఫామ్. ఒకవేళ ఆర్గాన్ దాటిన తర్వాత ఇచ్చింది అనుకోండి, అంటే ఆర్గాన్ అంటే 18 తర్వాత 19, 20, 21, 30 వరకు ఏదని అండి. ఫర్ ఎగ్జాంపుల్ 22 టైటానియం ఉన్నదనుకోండి, ఇప్పుడు దీన్ని రాయమన్నాడు, టైటానియం 22 రాయాలి. ఎట్లా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 1s 2s 2p 3s 3p 4s 3d అన్నాడు. ఇప్పుడు దీంట్లో మనకి 22 పట్టాలి. ఎస్లో ఎన్ని 2, మళ్ళీ ఎస్లో ఎన్ని 2, పీలో ఎన్ని 6, ఎస్లో ఎన్ని 2, పీలో 6, 18 అయినాయి. ఎస్లో ఎన్ని 2, 20 అయినాయి. డీలో ఎన్ని పడతాయి 10, కానీ మనకి ఇక్కడ ఎన్ని అవసరం 2, సో ఇక్కడ 22 అయినాయి. ఇప్పుడు చూడండి అండి, 22 అంటే 18 క్రాస్ వచ్చినాం అంటే ఫస్ట్ నుంచి 18 దాకా చూసుకోవాలి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18. ఇంకో ఇక్కడి వరకు కట్ చేసుకొని ఇంత లాంగ్ ఫామ్ రాయకుండా ఆర్గాన్ అని రాసి 4s2 3d2 అని రాసుకుంటే సరిపోయింది. ఇది షార్ట్ ఫామ్, అది లాంగ్ ఫామ్, ఇది షార్ట్ ఫామ్, రెండు రకాలు రాసుకోవాలి. ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తాడు, అదేలా ఫస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి 2, సెకండ్ షెల్ ఎన్ని ఉన్నాయి 8. ఇప్పుడు థర్డ్ షెల్కి రావాలి. థర్డ్ షెల్ ఎన్ని ఉంటాయండి 2 + 6 8 + 2 10 ఉన్నాయండి. ఫోర్త్ షెల్ ఎన్ని ఉన్నాయి 2. ఇంకో ఇదండి ఆన్సర్. 2, 8, 10, 2. ఇంకో ఇట్లా రాస్తున్నాడు. ఎగ్జామ్లో అడుగుతున్న విధానం ఇదండి. డైరెక్ట్ ఎగ్జామ్లో ఇచ్చిందండి, ఆర్గానే అడిగిందండి, ఆర్గాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. హౌ కుడ్ యూ రైట్? ఆర్గాన్ నెంబర్ ఈస్ 18. ఇప్పుడు రాయండి 1s2 2s2 2p6 3s2 3p6 18 వచ్చినాయండి. సో దెన్ 2, 8, 8. So this is the configuration. This question in the previously examination asked this question only, same as it is, argon electron configuration, neither like this or nor like this, simply like given 2, 8, 8. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కొంచెం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ మీద మీరు పట్టు సాధిస్తే కనీసం ఒక మార్క్ అన్న తెచ్చుకోవచ్చు. మన ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కన్ఫర్మ్ ఉంటుందండి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద క్వశ్చన్ పక్కా ఉంటుందండి. సో ప్లీజ్ డోంట్ లీవ్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, సో వాట్ ఆర్ ద రూల్స్ టు రైట్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయాలంటే మనకి ఏం రూల్స్ ఉన్నాయి, ఏమేం రూల్స్ ఉన్నాయి? నెంబర్ 1 అబ్బవ్ ప్రిన్సిపల్, వీ హ్యావ్ అబ్బవ్ ప్రిన్సిపల్, నెంబర్ 1. Number 2, we have Hund's principle, Hund's maximum principle. Okay, and next we have Pauli's exclusion principle, Pauli's exclusion principle. These three rules were used to write the electron configurations. See once above principle, అది ఏం చెప్తుంది? అబ్బావ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందనంటే ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ముందుగా ప్రవేశిస్తాయి. Electrons are first entering into the least or low energy orbitals అని చెప్పింది. Sir, how could we know the low energy orbitals, high energy orbitals? With the help of n+l we determine. మనకి n+l విలువలు తెలిస్తే దానికి ఏదేనికి తక్కువ శక్తి ఉంది, దేనికి ఎక్కువ శక్తి ఉందో చెప్పవచ్చు. సో n+l వాల్యూ లీస్ట్ హ్యావింగ్ వన్ లో ఎనర్జీ, n+l వాల్యూ మాక్సిమం హ్యావింగ్ వన్ ద మాక్సిమం ఎనర్జీ ఆర్బిటాల్. n+l వాల్యూ కనుక ఎక్కువ ఉంటే అది ఎక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్, n+l విలువ తక్కువ ఉంటేనేమో అది తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్. సో హియర్ వన్ అప్లికేషన్ ఈస్ దేర్, వన్ ట్రైస్ టు అండర్స్టాండ్. 1s 2s 2p 3s 3p. ఆఫ్టర్ థర్డ్ షెల్ ఇట్స్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద 4s ఇన్స్టెడ్ ఆఫ్ 3d. వై? 3p నిండిన తర్వాత 3dలో నిండాలి, కానీ ఇది 4sలకు పోతుంది. ఎందుకు పోతుంది అనేది ప్రశ్న. ఆఫ్టర్ ఫిల్లింగ్ 3p ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఇంటూ 4s ఇన్స్టెడ్ ఆఫ్ 3d. వై అన్నాడు. అకార్డింగ్ టు అబ్బవ్ ప్రిన్సిపల్, అబ్బవ్ ప్రిన్సిపల్ ప్రకారం ఇట్లా రాస్తాం. మరి అట్లా ఎందుకు రాయాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం. సో 4sకి ఉన్న 3dకి మనం n+l వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే సో దెన్ వీ విల్ గెట్ ద క్లారిటీ. ఫర్ 4s n వాల్యూ, l వాల్యూ అండ్ n+l వాల్యూ. n+l వాల్యూ దేనికి తక్కువ ఉంటే దానికి లో ఎనర్జీ ఆర్ లీస్ట్ ఎనర్జీ ఉన్నట్టు. 4sలో n వాల్యూ ఎంత 4, 3dలో n వాల్యూ 3. ఇప్పుడు మనకి l వాల్యూస్ కావాలి sకి, dకి. ఫర్ l ఈజ్ ఈక్వల్ టు 0 s, ఫర్ l ఈజ్ ఈక్వల్ టు 1
P. For L is equal to 2, D. For L is equal to 3, it is F. Now you see here, L value for S, 0. L value for D, 2. Now you see here N plus L, sum of these two. 4 plus 0, it is 4. 3 plus 2, it is 5. So now, which one having the least value? N plus L value least one having by 4s. 4s having the low energy here, 4. So hence electron first enter into 4s instead of 3d. 4s ki N plus L విలువ తక్కువ ఉంది కాబట్టి దానికి తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ముందుగా 4s లోకి పోతుంది, 3d లోకి పోవట్లేదు. ఇలా పోవట్లేదు అంటే రీజన్ ఎవరు అని చెప్తున్నామండి? అబౌవ్ ప్రిన్సిపల్ అని చెప్తున్నాం. Due to the above principle, electron entering into the 4s after filling the 3p instead of 3d. ఇది రీజన్ అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ డైరెక్ట్ అడగచ్చు. 1s 2s 2p 3s 3p ఆఫ్టర్ ఫిల్లింగ్ 3p ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఇంటూ 4s ఇన్స్టెడ్ ఆఫ్ 3d వై అని అడుగుతాడు. ఆన్సర్ ఏమని పెట్టి రావాలండి? అబౌవ్ ప్రిన్సిపల్ అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ అండ్ వీ హ్యావ్ ద హున్స్ ప్రిన్సిపల్. So what is giving information? 2 we have statements. సమశక్తి కలిగిన ఆర్బిటాలలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే ఎలక్ట్రాన్ జత కూడడం జరుగుతుంది. ఇన్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫీల్డ్స్ దెన్ ఓన్లీ పేరింగ్ విత్ ఈచ్ అదర్. సమాన శక్తి కలిగిన ఆర్బిటాల్లో ఒక్కొక్కటి నిండిన తర్వాతనే జత కూడడం జరుగుతుంది. ఇది ఒక స్టేట్మెంట్. నెంబర్ 2, హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటల్స్ హ్యావింగ్ మోర్ స్టెబిలిటీ. సగం నిండిన లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాలకి స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని చెప్పేది రెండవది. సో ఇక్కడ ఏం చెప్తుంది హున్స్ ప్రిన్సిపల్? ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. డీజెనరేట్ ఆర్బిటాల్స్ చూసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. n is equal to 7. నైట్రోజన్ నెంబర్ is 7. సో వీ హ్యావ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, అయిపోయింది. ఇక్కడ కూడా ఎస్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయండి, అయిపోయింది. పిలో మళ్ళీ సబ్షెల్స్ ఎన్ని ఉన్నాయండి? పిఎక్స్ పివై పిజెడ్. ఇవన్నీ డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే 2pxకి ఎంత ఎనర్జీ ఉందో 2pyకి అంతే ఉంటుంది, 2pyకి ఎంత ఉందో 2pz కూడా అంతే ఉంటుంది. సో 2px 2py 2pz. సో హియర్ యు సీ 3 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. హౌ కుడ్ ఇట్ ఫిల్? ఫస్ట్ ఇందులో ఒకటి నిండాలి. నిండిన తర్వాత అన్నిటికీ సమాన శక్తి ఉన్నాయి కాబట్టి ఆల్ ఆర్ డీజెనరేట్ ఆర్బిటాల్స్, ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్ కాబట్టి తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నిండాలి. ఇలా నిండితే దాన్ని మనం అబౌవ్ ప్రిన్సిపల్ హున్స్ ప్రిన్సిపల్ అన్నాం. అంతేగాని ఇక్కడనే 2 నింపి దాని పక్కన ఒకటి నింపడం కాదని. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నిండిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ అవుతూ వస్తుంది, దాన్ని మనం హున్స్ ప్రిన్సిపల్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్సిజన్ చూసిల్లు అనుకోండి, E2, ఇంకా క్లారిటీ వస్తుంది. నెంబర్ తెలిస్తేనే కాన్ఫిగరేషన్ రాయిస్తుందండి. 1s2 2s2 2p4. ఎస్లో ఒకటే ఉంటుందండి, సబ్షెల్స్ ఏం లేవు కదా, 2 ఉన్నాయి, ఫిల్ అయిపోయింది. మళ్ళీ ఎస్లో 2 ఉన్నాయి, సబ్షెల్స్ ఉన్నది ఒకటే కదా, ఫిల్ అయిపోయింది. 2p4 కదనండి, 2px 2py 2pz. ఇప్పుడు చూడండి 4 ఉన్నాయి కదనండి, 1 2 3. మళ్ళీ ఫ్రమ్ ద ఫస్ట్ ఇట్ విల్ బి పెయిర్ విత్ ఈచ్ అదర్. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పెయిరింగ్. సో ఇలా రాస్తాం. దీన్నే మనం ఏమని చెప్తున్నామంటే హున్స్ ప్రిన్సిపల్ అని చెప్తున్నాం. ఇవి డీజెనరేట్ ఆర్బిటాల్స్ అండి. ఇన్ ద డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎంటర్ ఇన్ ఈచ్ దెన్ ఓన్లీ పెయిరింగ్ ఫ్రమ్ ద ఫస్ట్. ఒక్కొక్క దాంట్లో ఫస్ట్ నిండిన తర్వాతనే మళ్ళీ ఫస్ట్ నుంచి అది పెయిర్ అవ్వడం మొదలు పెడుతుంది. దీన్నే మనం ఏమని చెప్తున్నాం? హున్స్ ప్రిన్సిపల్ అని చెప్పినాం. ఇంకొకటి ఉందండి స్టేట్మెంట్, హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటల్స్ హ్యావింగ్ మోర్ స్టెబిలిటీ అని చెప్పుకున్నాం. సో దానికి ఏంటిది ఎగ్జాంపుల్? ఇప్పుడు వస్తాయి ఎగ్జామ్లో, గివి వస్తాయి. క్రోమియం ఉందండి 24. ఒకసారి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మాయిలార్ డయాగ్రామ్ చూసుకో. 1s 2s 2p 3s 3p 4s 3d. 24 నింపాలి. ఎస్లో 2 పిలో 6 10 అయిపోయింది. అగైన్ ఇన్ ద ఎస్ 2, in the P 6, in the S 2, 20 completed. In the D 10 is there, but here required 4 only, enough. So this is the matter. 24 is there, so means up to 18 we have to replace with argon. 18 దాకా తీసేసి argon అని రాస్తాం. 4s2 3d4. This is the short form, though it is wrong. షార్ట్ ఫామ్ నుంచి లాంగ్ ఫామ్ అట్లా రాసినా కూడా తప్పని. ఎందుకు అట్లా? దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఈ ఆర్గాన్లో
ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ఒక ఎలక్ట్రాన్ దానికి ఇస్తే ఇది సగం అయిపోతుంది. 2లో హాఫ్ ఎంత అండి? 1. సో ఇది 4s1. ఇప్పుడు డీకి ఇది ఒకటి వస్తే దానిలో టోటల్ ఎలక్ట్రాన్స్ 10, దానిలో హాఫ్ ఎంతనండి? 5, అంటే 3d5. సో అంటే ఇక్కడ హాఫ్ ఉంటాయి, ఇక్కడ హాఫ్ ఉంటాయి. హాఫ్ ఫిల్ అయినా ఫుల్ ఫిల్ అయినా స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి సో క్రోమియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని instead of argon 4s2 3d4 we are writing like this: argon 4s1 3d5. this is the matter. So you never follow this 4s2 3d4. actually రెండింటిని సమ్ చేసినా 24 వస్తాయి, but actually this is the correct one, 4s1 3d5. like this one more is there, copper is there. Copper number is 29. before the zinc is 30, copper is 29. so again 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9. so we have up to 18 argon 4s2 3d9. లాంగ్ ఫామ్ చిన్నగా రాసినా కూడా ఇట్లా రాసిన తప్పే. ఎందుకు? దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆర్గాన్ ఒక ఎలక్ట్రాన్ అందులోకి పోయింది అనుకోండి, 4s1 3d10 అవుతుంది. ఇప్పుడు ఇది ఫుల్లీ ఫిల్ అయింది, ఇది హాఫ్ ఫిల్ అయింది. fully filled or half filled orbitals having the more stability. so this is the answer. సో ఇక్కడ మనకి ఈ 2k ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ అన్నిటి గురించి సైంటిస్ట్ లేక సెర్చ్ చేసుకుని అన్ని రాయడానికి ప్రయత్నం చేయకండి. సో వీ హ్యావ్ ఓన్లీ 2 ఛాన్సెస్ ఫర్ క్రోమియం అండ్ కాపర్. క్రోమియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ is argon 4s1 3d5, and for copper we have the chance argon 4s1 3d10. only 2 we have the chance. according to the Hund's principle only we written like this. And finally we have Pauli's exclusion principle. Pauli's exclusion principle, this one is there. no two electrons having the same 4 quantum numbers. ఏ రెండు ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అనేది తెలియజేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ Pauli's exclusion principle. no two electrons having the same 4 quantum numbers. quantum numbers ఏమేమి ఉన్నాయండి? n, l, m, s. principal quantum number, azimuthal quantum number, magnetic quantum number, spin quantum number. one example we see. helium we will take. consider helium number is 2. electron configuration is 1s2. so the electron filling process is like this: up arrow, down arrow. now you see 1s2, compare with this nlx. here n value is 1, l value for s is 0, l is equal 0, then only s. here x is 2, nlx. okay, so now we have the 2 electrons, first electron, second electron. we have 2 electrons. here you see 1 2 electrons are there. here first electron or second electron, both are in the first shell only. 1 1. 2 electrons in the s orbital only, so means for both l values are 0. if l values is 0, what about the m value? m is equals to 2l plus 1. so here if you substitute 0, 2 into 0 plus 1, so answer is 1. so for this one and this one also 1. first electron in the clockwise direction, then we write plus half, and second electron it is in the anti-clockwise, so then we write minus half. now you see the class came here. n values are same for both electrons, l values are same for both electrons, m values are same for both electrons, but the difference at here, the spin values are different. so that one only the statement: no two electrons having the same 4 quantum numbers. ఏ రెండు ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. స్పిన్లు డిఫరెన్స్ ఉంటున్నాయి కదండి, ఒకటి ప్లస్ హాఫ్ ఉంటే ఇంకోటి మైనస్ హాఫ్ ఉంటుంది. సో కాబట్టి దీన్నే మనం ఏమని చెప్తున్నాం? Pauli's exclusion principle అని చెప్తున్నాం. దిస్ ఈస్ ద rules to write the electron configuration. above principle, Hund's principle, Pauli's exclusion principle. This is the matter. And next we have primary elementary particles. What are the elementary particles are there in an atom? we have electron,
proton and neutron. These are the elementary particles in an atom: electron, proton, neutron. First discoveries. Who discovered this one? So you see, discovered. Electron discovered by J.J. Thomson. J.J. Thomson discovered electron. And next, proton. Goldstein. Goldstein discovered proton. And neutron. James Chadwick. James Chadwick discovered neutron. So this is about the discoveries. And charges once you see. What are the charges? You see, electron charge minus, proton charge plus, neutron charge neutral, but we require the values. Electron charge minus 1.602 into 10 to the power minus 19. Charge units are coulombs. C. And proton plus 1.602 into 10 to the power minus 19 coulombs. However, neutron having the neutral charge. Okay. And next, we have the masses. Mass, ద్రవ్యరాశి అలా ఉంటుంది. 9.01 into 10 to the power minus 28 grams in the grams. If not like that, 9.01 into 10 to the power minus 31 kg, or in AMU, atomic mass units, 0.00055 atomic mass unit, AMU. Okay. Then what about proton? 1.672 into 10 to the power minus 24 grams in the grams. 1.672 into 10 to the power minus 27 kg. And in AMU, 1.00878 AMU, atomic mass units. And next, neutron. 1.675 into 10 to the power minus 24 grams. And 1.675 into 10 to the power minus 27 kg. And again we have 1.0087 atomic mass units. Okay. Neutron having the more mass to compare with these two, electron and proton. And the proton mass is 1836 times, or approximately 2000 times more than electron. Mass of the proton is more than 1836 times, or approximately 2000 times more than to the electron. And positively charged particle, positively charged electron is said to be positron. Anderson discovered positron, most repeated trending question. పాజిటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్, ధనావేశము కలిగిన ఎలక్ట్రాన్. అండర్సన్ కనుక్కున్నాడు దీన్ని. పాజిటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్, ధనావేశం కలిగిన ఎలక్ట్రాన్ ఏమని చెప్తున్నారంటే పాజిట్రాన్ అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద మ్యాటర్ అబౌట్ ద అటామిక్ స్ట్రక్చర్. ఇక్కడ మనకు కావాల్సినవి ఇవి. బోర్స్ అటామిక్ మోడల్ ఒకటి చూద్దాము, దాంట్లోంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. బోర్స్ అటామిక్ మోడల్, బోర్ పరమాణు నమూనా, బోర్స్ అటామిక్ మోడల్. సరే, ఇక్కడ ఓన్లీ 3 పాస్టులేట్స్ చూద్దాం, సరిపోతుంది, ఫినిష్. ఫస్ట్ పాస్టులేట్, మొదటి ఉపపాదన ఏం చెప్తుంది? ద ఫస్ట్ పాస్టులేటర్ gives us information about the stationary orbits. So until the electron revolving in the stationary orbits, they neither lost the energy nor gain the energy. ఈ స్థిర కక్షలో తిరుగుతున్నంత కాలం ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు, శక్తిని గ్రహించవు, స్థిరంగా ఉంటాయని చెప్తున్నారు. సో దో స్టేషనరీ ఆర్బిట్స్ వీ కెన్ రిప్రజెంట్ విత్ KLMN సో ఆన్. స్టేషనరీ ఆర్బిట్స్ని ఏ లెటర్స్తో సూచించాలి అంటే KLMNతో సూచిస్తాం. ఫస్ట్ షెల్ K, సెకండ్ స్టేషనరీ L, థర్డ్ వన్ M, fourth one N, like this. The stationary cells denoting with KLM and so on, వీటితో మనం సూచిస్తూ పోతున్నాం. ఇది ఫస్ట్. ఇది
The second one, angular momentum is quantized అని చెప్పింది. mvr is equals to nh by 2 pi. This is the second postulate. యాంగులర్ మూమెంటం అంటే mvr. సో యాంగులర్ మూమెంటం ఇస్ క్వాంటైజ్డ్ అన్నాడు. కోణీయ ద్రవ్య వేగము క్వాంటీకృతము అని తెలిపాడు. మూడవది ఏంటిదండి, ఇక్కడ బోర్స్ అటామిక్ మోడల్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ. ఈ మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీలో ఎనర్జీ ఈక్వేషన్ ఉంటుందండి, ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ని. ఇక్కడ ఏం చెప్తుందంటే థర్డ్ పాస్టులేట్ అనేది ఏం చెప్తుందంటే ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ, అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ గురించి చెప్తుంది. హై ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్ నుంచి, షెల్ నుంచి ఎలక్ట్రాన్ కనుక లో ఎనర్జీ ఆర్బిటాల్కు జంప్ చేస్తే అప్పుడు ఎనర్జీ ఎమిట్ అవుతుంది. అంటే E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ హెచ్న్యూ అని రాస్తాం. సో హియర్ ప్లస్ మీన్స్ హియర్ ఎనర్జీ ఎమిట్స్, ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అవుతుందని అర్థం. నెక్స్ట్, లో ఎనర్జీ ఉన్న షెల్ నుంచి ఎలక్ట్రాన్ కనుక హై ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్లోకి జంప్ చేస్తే, ఆ షెల్లోకి జంప్ చేస్తే అప్పుడు ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవుతుందండి, మైనస్ హెచ్ని. హియర్ మైనస్ సింబల్ డినోట్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. హియర్ ప్లస్ సింబల్ డినోట్స్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ. సో 3 postulates you try to understand. Number 1, first postulate is describes about the stationary orbits. Second one, angular momentum is quantized. Third one, it's discuss about only energy, emission of energy and absorption of energy. So this is about the atomic model, and he successfully explained atom hydrogen spectrum successfully explained. And here he also has the defects. So what are the defects of Bohr's atomic model? So first one, he could not explain the formation of chemical bonds. రసాయన బంధాల గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏర్పాటు గురించి. నెంబర్ 2, ఒకటి కంటే ఎక్కువ ఉన్న పరమాణు సంఖ్యలవి స్పెక్ట్రమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, పరమాణు వర్ణపటాలు ఎక్స్ప్లెయిన్. హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రమ్స్ మోర్ దెన్ 1 అటామిక్ నెంబర్. ఒకటి అంటే హైడ్రోజన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెంబర్ 3, వై ద యాంగులర్ మొమెంటమ్ ఈజ్ క్వాంటైజ్డ్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. కోణీయ ద్రవ్య వేగం క్వాంటీకృతం అన్నాడు కానీ అది ఎందుకు క్వాంటీకృతం చెందిందో చెప్పలేదు. నెక్స్ట్, 4th and 5th one is most important. జీమన్ ఎఫెక్ట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. జీమన్ ఎఫెక్ట్ని వివరించలేదు. అండ్ అగైన్ స్టార్క్ ఎఫెక్ట్ ఆల్సో కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. స్టార్క్ ఫలితాన్ని వివరించలేదు, జీమన్ ఫలితాన్ని కూడా వివరించలేదు. సార్ వాట్ ఈజ్ జీమన్ ఎఫెక్ట్? జీమన్ ఎఫెక్ట్ అని అంటే ఒక అటామిక్ స్పెక్ట్రమ్ అనేది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు సో ఇట్ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్. అంటే బాహ్య అయస్కాంత క్షేత్రంలో పరమాణు వర్ణపటం చిన్న చిన్న రేఖలుగా విడిపోవడం. స్పెక్ట్రమ్ స్ప్లిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ in the external magnetic field, that is said to be Zeeman effect. ఆ జీమన్ ఎఫెక్ట్ he could not explain. అంటే బాహ్య అయస్కాంత క్షేత్రంలో పరమాణు వర్ణపటం చిన్న చిన్న రేఖలుగా విడిపోవడానికి జీమన్ ఫలితం అంటారు, అది వివరించలేదు. దెన్ వాట్ అబౌట్ స్టార్క్ ఎఫెక్ట్? ఇఫ్ ద స్పెక్ట్రమ్ స్ప్లిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒకవేళ బాహ్య విద్యుత్ క్షేత్రంలో గనక పరమాణు వర్ణపటం చిన్న చిన్న రేఖలుగా విడిపోతే దాన్ని మనం స్టార్క్ ఫలితం అంటాము. ఆ స్టార్క్ ఫలితాన్ని కూడా తను వివరించలేదు. సో ఇవి మనకున్న జీమన్ ఎఫెక్ట్ గురించి ఒకటి, స్టార్క్ ఎఫెక్ట్ గురించి ఒకటి. సో విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద అటామిక్ స్ట్రక్చర్. ద కెమిస్ట్రీ ఫస్ట్ టాపిక్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్.